మే 27వ తారీఖు అమావాస్య మంగళవారము శనీశ్వర జయంతి వైశాఖ అమావాస్య. ఇది చాలా శక్తివంతమైనది. అండ్ అందులోనూ ఎవరైతే నరదృష్టి విషయంలో దృష్టి దోషం ఉండి చాలా ఇబ్బందులు పడుతూ హెల్త్ ఇష్యూస్ కానీ ఏదో తెలియనటువంటి నెగిటివ్ ఎనర్జీతో ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడేటువంటి రోజు అని చెప్పచ్చు. అదేవిధంగా శని బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి శనీశ్వర జయంతి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ శక్తి ఉన్న వాళ్ళైతే తప్పకుండా అమావాస్య నాడు సుదర్శన హోమము అనేటువంటిది చేయించండి. నెగటివ్ ఎనర్జీ ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, శని యొక్క దోషాలున్నా తొలగిపోతాయి. రుణ బాధలున్న వాళ్ళు లక్ష్మీ పూజ చేయడము, లక్ష్మీ హవనము చేయడం తప్పకుండా చేయండి. సంతాన ఉత్పత్తి కలగాలనుకునేటువంటి వాళ్ళకి, సుబ్రహ్మణ్య అనుగ్రహం కావాలి అనుకునేటువంటి వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి లేదా శివుడికి అభిషేకం చేసి ఆ అభిషేకంలో వాడినటువంటి ఒట్టి వేరుని తీసుకుని ఇంటి గుమ్మానికి కట్టడం ద్వారా నరదృష్టి విషయంలో చాలా ఉపశమనం చూస్తారు. అదేవిధంగా అమావాస్య రోజు తప్పకుండా చేయాల్సినటువంటి లక్ష్మీ పూజ రాత్రి పూట తప్పకుండా చేయడము, లక్ష్మీ హృదయం చదవడము, లలితా సహస్రనామ పారాయణ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది.